అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా వివిధ ప్రాంతాల నుండి రకరకాల మిద్దె తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కర్నూలు టౌన్ కృష్ణానగర్లో రాఘవేంద్ర గారి మిద్దె తోటకి ఇప్పుడు మనం రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క మిద్దె తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే అండి. మీరు ఏం చేస్తుంటారండి? నేను సర్జికల్ బిజినెస్ రన్ చేస్తుంటానండి. ఇక్కడేనా? కర్నూలులోనే. ఓన్ గా రన్ చేస్తున్నాను. అయితే మీకు అంటే ఈ మిద్దె తోట ఆలోచన ఎలా కలిగిందండి? అంటే ఇట్లా మిద్దె తోట అంటే మిద్దె పైన కూడా ఇట్లా రకరకాల మొక్కల్ని పెంచుకోవచ్చు అనే ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారికి చెట్లు అంటే బాగా ఇష్టం. కొద్దిగా మొక్కలు కూడా పూల మొక్కలు అవన్నీ వేసేవాళ్ళు. ఆ తర్వాత పొట్లకాయ చెట్టు, సొరకాయ చెట్టు ఇట్లా పెంచుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము ఈ కన్స్ట్రక్షన్ పైన కూడా చేసిన తర్వాత సో యూట్యూబ్ లో చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఓహో మనం కూడా నీట్ గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు అమ్మగారు చేసినప్పుడు అంటే వెజిటబుల్స్ పండించేవాళ్ళ? వెజిటబుల్స్ తక్కువ. మా అమ్మగారు ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ పెంచేవాళ్ళు. ఎక్కువ. అయితే మీకు అంటే ఈ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్ వెరైటీస్ ఇవన్నీ పెంచవచ్చు అనేది ఎలా తెలిసింది మీకు? మనం యూట్యూబ్ లో చూస్తూ ఇన్స్పైర్ అయిందిగా నేను. ప్లస్ ఆ తర్వాత కూడా మనకు తెలిసిన విషయమే కదా, బయట మార్కెట్ లో అన్ని కెమికల్ దానికి వస్తున్నాయి. సో మన ఇంట్లో మనం పండించుకుంటే కనీసం వారానికి కనీసం 3-4 డోస్ అన్నా మనం పండించుకొని మనం తినగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. ఈ మిద్దె తోట స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? 5 years. స్టార్ట్ చేసినప్పుడు వేటితో మొదలు పెట్టారు మీరు? మామూలుగా 20 liters పెయింట్ బకెట్స్ స్టార్ట్ చేశాము. వాటిలలో వచ్చేసి మెయిన్ వచ్చేసి వంకాయలు, టమోటా, ఆకుకూరలు వేసుకున్నాం. సో ఆ తర్వాత చిన్నగా పూల మొక్కలు అన్ని యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి. మెయిన్ గా గార్డెన్ లో ఎటువంటి కంటైనర్స్ ని ఉపయోగించారు మొక్కలు పెంచడానికి? ఎక్కువ 20 liters బకెట్ పెయింట్ బకెట్లు, వాటర్ క్యాన్స్ ఫస్ట్ స్టార్టింగ్ పెంచాం. అవే ఎక్కువ ఉన్నాయి. అంటే నేను చూస్తే కనుక మీ గార్డెన్ లో అటు ఇటు చూసినప్పుడు మెయిన్ గా అంటే ఏవి కూడా ఖర్చుతో కూడుకున్నవే కాదు. తక్కువ ఖర్చుతో అంటే స్క్రాప్ గా ఉన్న వాటిలో మీరు గార్డెన్ కోసం ఉపయోగించుకున్నారు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అంటే వాటిలో ఎటువంటి ఉపయోగించారు మీరు? దాంట్లో ఎక్కువ కూలర్స్ ఎక్కువ కూడా అరౌండ్ 25 కూలర్స్ ఉన్నాయి. కూలర్ బాటమ్స్, కింద బాటమ్స్ 25 దాకా కలెక్ట్ చేశాం. ఇంకా మన పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు, వాటర్ క్యాన్స్. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా స్టార్ట్ చేశాం. ఫ్రిడ్జ్ ఓకే. ఎందుకంటే ఎక్కువ క్రాప్ రావాలంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కంతా తెచ్చిపెట్టాం, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో వాటిని చేంజ్ చేసి మొత్తం అన్ని వీటి మీదనే పెడదాము. ఇట్లాంటి అన్ని ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు? ఇది మన పాత సామాన్ల దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మీకు తక్కువ కాస్ట్ లోనే వస్తుంది. తక్కువ. ఫ్రిడ్జ్ వచ్చేసి ఎంత వస్తుంది? 50 rupees కి ఇచ్చేస్తారు. బెటర్, చాలా 50 rupees బెటర్ అనే చెప్పుకోవాలి. చాలా బెస్ట్ అసలుకి. ప్లస్ మీకు లైఫ్ కూడా బాగానే ఉంటుంది. 20 years వస్తుంది మీకు. ప్లస్ డెప్త్ బాగా ఉంటుంది, విడుతూ ఉంటుంది, లెంత్ ఉంటుంది. సో మీకు మనకు ఇవి వచ్చేసి తీగ మొక్కలకు కానీ ప్లస్ వంకాయ, టమోటాకు కానీ బాగా క్రాప్ మాకు బాగా వస్తుంది. ఈల్డింగ్ ఎక్కువగా ఉంటుంది, బాగా వస్తుంది. మనకి అంటే గార్డెనింగ్లో సాయిల్ మిక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి అటువంటి సాయిల్ మిక్చర్ని మీరు ఏ విధంగా రెడీ చేసుకుంటున్నారు? సార్ సాయిల్ మిక్సింగ్లో మేము మిక్స్ చేసేది మట్టి, మామూలుగా రెడ్ సాయిల్, రెడ్ మట్టి, దాంట్లో వచ్చేసి ఆవు పేడ,
ప్లస్ మన రైస్ అదే మన వరి పొట్టు ఉంటుంది కదా అది కలిపేస్తాను, కొద్దిగా ఇసుక కూడా వేస్తాను. సో దాంతో పాటుగా వచ్చేసి మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ బయో ఫర్టిలైజర్స్ మన సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యాము, మెట్రైజము, సీవుడ్ గ్రాన్యుల్స్ ఇట్లా అన్ని మిక్స్ చేసి అన్ని కలిపేస్తాను దాంట్లో. సో ఇవన్నీ పెట్టుకుంటే మనకు సాయిల్ వచ్చేసి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనది మిద్దె తోట కాబట్టి మ్యాక్సిమం మనము వెయిట్ తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఒక పావు భాగం అంటే ఒక 20 లీటర్స్ బకెట్లో 25% అవే వేసేస్తాను. అడుగున వేసేసి దానిపైన సాయిల్ వేసేస్తాను. సో మనకు కొద్ది రోజులకి ఆటోమేటిక్గా అవి కంపోస్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా రెడీ చేసిన మిక్స్చర్ తోటి మీరు పాట్ ఫిల్ చేసుకుని ప్లాంటేషన్ చేస్తున్నారు. మీ దగ్గర అంటే ఎటువంటి మొక్కలు ఉన్నాయండి? ఆకుకూరల్లో ఏ వెరైటీస్ ఉన్నాయి? సో ఆకుకూరలు వచ్చేసి రెడ్ బచ్చలి, మా గ్రీన్ బచ్చలి, తీగ బచ్చలి, 2 తీగవే. ప్లస్ వచ్చేసి మీకు తోటకూర, పాలకూర, చుక్కకూర, గంగవాయిలాకు, సిలోన్ బచ్చలి, కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది. సో ఇవన్నీ పండించేస్తాం. ఓకే అండి. కాయగూర వెరైటీస్ లో ఏమున్నాయి? కాయగూర వచ్చేసి వంకాయ, టమోటా, మెయిన్ బెండ ఉంది. ఏ స్టేజ్ లో ఉంది బెండ? అంటే బెండ వచ్చేసి క్రాప్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వేసాం, ఆల్రెడీ వచ్చేసాయి. దేనిలో వేసారు? ఇది కూలర్ టబ్బులో వేసాం. మిర్చి పండిస్తున్నారా? మిర్చి కూడా వేస్తున్నాం. మిర్చి కూడా ఈసారి బాగా వచ్చింది. మరి అంటే తీగ జాతి కూరగాయల్లో ఏమేమి ఉన్నాయి? తీగ వచ్చేసి బీర, నేతి బీర, ఇది మన గుత్తి బీర, పొట్లకాయ, సొరకాయ. సో ఇవన్నీ పండిస్తాం. కాకర కూడా పండిస్తాం. కాకర. ఓకే. ఈ దుంప వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? దుంపలు వచ్చేసి ఓన్లీ చామగడ్డ ఒకటే ఉంది. ఓకే. దుంపలు వచ్చి పసుపు కూడా దుంపకే వస్తుంది. పసుపు కూడా ఉంది. మునగ ఉన్నట్టుంది. మునగ ఉంది. వీటితో పాటు అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? స్టార్ ఫ్రూట్ ఉంది, నిమ్మ ఉంది, సీతాఫలం ఉంది, మనకి అంజీర్ ఉంది, ఉసిరి ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మల్బరీ కూడా ఉంది. సో మీకు కావాల్సిన వారికి కొన్ని వెరైటీస్ అయితే ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే ఫ్లవర్ సెక్షన్ లో ఏమున్నాయండి? ఫ్లవర్స్ వచ్చి చామంతి, బంతి, కారబ్ బంతి, ప్లస్ మందారాలు వచ్చేసి 5 వెరైటీస్ మందారాలు ఉన్నాయి. ప్లస్ మీకు ఏనుగుతొండం పువ్వులు అంటారు, అడీనియమ్స్ ఉన్నాయి. ప్లస్ రుద్రాక్ష పూలు ఉన్నాయి. ఇంకా పూలు వెరైటీస్ ఇంకా ఉన్నాయి, కొన్ని పేర్లు తెలియవు. లిల్లీ ఉన్నాయి, రెయిన్ లిల్లీ ఉన్నాయి, అమర్ లిల్లీ ఉంది, గార్డియస్ లిల్లీ ఉంది, ఇంకా టేబుల్ రోజాస్, బటన్ రోజ్, ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా అంటే మెడిసినల్ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు లాంటివి ఏమైనా పెంచుతున్నారు? ఔషధం వచ్చేసి వామాకు, మామూలు ఇక్కడ మేము దగ్గా కట్టాం. ప్లస్ సబ్జా ఉంది. ఓకే. మీరు ఇది రణపాల ఉంది, అలోవెరా ఉంది, నల్లేరు ఉంది, అలోవెరా, మల్టీవిటమిన్ కూడా ఉంది. మల్టీవిటమిన్. ఓకే. ఈ వీటిని కూడా అంటే ఉంటే బెస్ట్ అనే మీ ఉద్దేశం? ప్రతి గార్డెన్ లో ఉండాలి. ఎందుకంటే మల్టీవిటమిన్ కూడా కరివేపాకు మాదిరిగా వాడచ్చు. సేమ్ కరివేపాకు ప్లేస్ లోనే మల్టీవిటమిన్ కూడా వాడచ్చు. మనం అదొక్కటే వాడకుండా కరివేపాకు కొద్దిగా మల్టీవిటమిన్ కొద్దిగా వేసుకున్నా, ఆకులు వేసుకున్నా కూడా మంచిది. చాలా మంది అంటే టెర్రస్ గార్డెన్స్ వల్ల స్లాబ్ ఏమన్నా దెబ్బతింటదేమో అనే అపోహ, లేదంటే ఆ భయం ఉంది. అవును సార్, చాలా మంది. మరి దానికి మీరు దాని గురించి ఏమైనా ఆలోచించారా, లేదంటే దానికి తగ్గట్టుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు? దానికి తగ్గట్టు జాగ్రత్త తీసుకున్నాము. ఆల్రెడీ మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి వాటర్ క్యూరింగ్ చేయించేసాము. ఆల్రెడీ వాటర్ క్యూరింగ్ చేయించాము. ప్లస్ మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఫ్లోర్ మీద పెట్టకూడదు. ఇక్కడ డైరెక్ట్ గా పెట్టకుండా ఉంటే మంచిది. నేను చూడండి అన్ని మాక్సిమం 99% అన్ని 1 ఫీట్ హైట్ లోనే పెట్టాను. సో అవి కూడా మీరు స్టాండ్స్ ఖర్చు పెట్టి చేయించలేదు? నేను అసలు ఒక్కటి కూడా కొనలేదు. స్టాండ్స్ కూడా స్క్రాప్ లో కొన్నప్పుడు డైరెక్ట్ స్టాండ్లు కొన్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఓన్ గా నేను చేసుకున్నవే. ఓకే. ఇప్పుడు వచ్చేసి వేస్టేజ్ వాటర్ బాటిల్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ లో సిమెంట్, ఇసుక, కంకర అది కలిపేసి ఆ వాటర్ బాటిల్ ని తయారు చేసి ఒక కరెక్ట్ 1 ఫీట్ హైట్ వరకు కట్ చేసి పెట్టుకున్నమాట. అవి మొత్తం నేను చేసుకున్నవే. ప్లస్ వచ్చేసి ఇంట్లో కొద్దిగా రెనోవేషన్ జరిగినప్పుడు బాత్రూమ్ డోర్స్, ప్లస్ అవి వుడ్ పీసెస్, ఆ బాత్రూమ్ డోర్ ని కట్ చేసేసి పీసెస్ చేసేసి అవి కూడా స్టాండ్ల మాదిరి పెట్టేసుకున్నాం.
సో దాని కింద వచ్చేసి మనకు డోర్ దాని ఏమంటారు ఫ్రేమ్ వస్తుంది కదా, అవి కూడా పీసెస్ చేసేసి స్టాండ్ ల మాదిరిగా పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. మామూలుగా అంటే పంటలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా మొక్కలైనా సరే ఇమీడియట్గా ఏదో ఒక పురుగు, ఏ దోమ ఆశించి ఆ మొక్కని ఇబ్బంది పెడుతుంటుంది. మరి గార్డెన్లో ఏమన్నా అంటే పురుగు కానీ తెగుళ్ళు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దానికి ప్రికాషన్స్ మీరు ఏం చేస్తారు? అవి కామన్ గా వస్తాయి సార్. మనకేం చేయాలంటే ముందుగానే అంటే వచ్చిన తర్వాత బాధపడకంటే రాకముందే ఎవరి 15 days కు మంత్లీ ట్రైస్ మాట 15 days కు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. మళ్ళీ 15 days కు మన కానుగ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఓకే, అట్లా మారుస్తుండం. నెక్స్ట్ పెస్ట్ ఆయిల్ కూడా ఉంది, ఆల్ మిక్స్ ఆయిల్, అది పెస్ట్ ఆయిల్. సో అది కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. కొద్దిగా ఎక్కువ కనిపిస్తే అది స్ప్రే చేస్తూ ఉంటాను. అంటే అది బయో ఆల్ ఆయిల్స్ అంటే మనకు కానుగ, నీము ప్లస్ సీతాఫలం ప్లస్ కొన్ని రకాల ఆయిల్ కలిపి అది పెస్ట్ ఆయిల్ అని ఉంది. సో అది వాడుతూ ఉంటాం. మీకు దానివల్ల మీకు ప్లస్ మీకు ఎక్కువగా నీమ్ కేక్ ఉంది కదా, వేపపిండి, అది ఎవరి మంత్ నేను వేపపిండి వేస్తుంది మన కంపోస్ట్ దాంట్లో కలిపేసి ఇస్తుంటాను. అంటే నేను వాటికి ఫుడ్ ఇచ్చేసి మన కౌడంగు ఉంది కదా, కౌడంగులో వచ్చేసి వేపపిండి ఇవన్నీ కలిపేసి మన కిచెన్ వేస్ట్ కంపోస్టు, మన ఫ్లవర్స్ వేస్ట్ కంపోస్టు ప్లస్ ఇవన్నీ అన్ని మిక్స్ చేసి ఇస్తాను ఎవరి మంత్లీ వన్స్. సో దానివల్ల మీకు ఏమవుతుంది, పెస్ట్ కంట్రోల్ కూడా తగ్గుతుంది. ఓకే. మీ గార్డెన్లో అంటే తమలపాకు కనిపిస్తుంది, అంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు మీరు? తమలపాకు మేము యాక్చువల్గా పూర్వకాలంలో మామూలుగా జలుబు వచ్చిన వెంటనే తమలపాకు వాము వేసుకొని తినేస్తే కొద్దిగా కంట్రోల్ అవుతుంది. సో నేను రెగ్యులర్గా అది కంపల్సరీ చేస్తాను ఇంట్లో. దాన్ని పాను కూడా వేసుకుంటాము. ఓకే. అలానే అంటే మీరు మీ గార్డెన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక నెట్తో కవర్ చేసి ఉంది. ఒక సైడ్ ఏమో పర్మనెంట్ స్ట్రక్చర్గా అంటే పందిరి అరేంజ్ చేశారు. దానిపైన ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కూడా వేసేసి ఉంచారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి సమ్మర్కి మనం చెట్లు కాపాడుకోవాలి కాబట్టి 50% షేడ్ నెట్ పైన వేసాను. సైడ్లకు వచ్చేసి మన అటు కుక్కలు రాకుండా, అంటే పక్కింట్లో నుంచి కుక్కలు వస్తూ ఉంటాయి కొద్దిగా. సో అందుకని కవర్ ప్లస్ తీగ చెట్లకు దాని మీద పాక్కొని పైకి వెళ్ళిపోతాయి. సో పైన అంతా ఇది వేసాను కాబట్టి షేడ్ మొత్తం దాని మీద అల్లుకుపోతాయి అన్నమాట. దానికోసం పందిరికి అల్లుకోవడానికి కింద నుంచే మనకు వాటికి సపోర్ట్. గార్డెన్ లో ఎక్కువ ఎవరు యాక్టివ్ గా వర్క్ చేస్తుంటారు అంటే మీ ఫ్యామిలీలో మీతో పాటు? గార్డెన్ వర్క్ మాక్సిమం నేనే చూసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మా మిసెస్, మా మదర్ చూస్తారు. మా మదర్ వచ్చేసి, మా మిసెస్, మా మదర్ ఎక్కువగా వచ్చేసి వీళ్ళు ఎక్కువ హార్వెస్ట్ ఫ్లవర్స్ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు పూజకి ఫ్లవర్స్ ఎక్కువ ఇక్కడ మా దగ్గర నుంచే, మాక్సిమం మా దగ్గర నుంచే. సో మా ఫాదర్ డైలీ పైకి వస్తారు, పూలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతుంటారు అంటే ఇట్లా గార్డెన్ లో మీరు డెవలప్ చేసిన వాళ్ళు చూసి ఏమంటున్నారు? తర్వాత సో నాకు ఇంకొక ప్రాబ్లం మొదలైంది వాళ్ళతోటి. ఒక రోజు తోటకూర పాలకూర లేకపోయినా సరే తోటకూర ఎందుకు పెంచలేదు అంటారు. ఎందుకంటే ఈ టేస్ట్ రుచి మరిగిన తర్వాత బయట తెచ్చిన టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో అందుకని ఇక్కడే కావాలి వేసే మాక్సిమం అంటే ఇక్కడే వాళ్ళు ఇష్టపడుతున్నారు. టేస్ట్ ఈ టేస్ట్ వేరు, ఎంతైనా చాలా డిఫరెన్స్ ఉంది బయట దానికి మనకు. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు పర్సనల్ గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది? దీని ప్రకారం చెప్పాలంటే అరౌండ్ 4 ఉన్నాయి సార్, ఒకటి కాదు. చెప్పండి. ఫస్ట్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్. మనకు గార్డెన్ కి వచ్చామంటే అసలు అన్ని మర్చిపోతాం, వీటి గురించి ఆలోచన ఉంటుంది, హాయిగా మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది, టెన్షన్స్ అన్ని పోతాయి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ డి విటమిన్. మార్నింగ్ 1 hour మనం వర్క్ స్పెండ్ చేస్తాం కాబట్టి డి విటమిన్ వస్తుంది. ప్లస్ బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో మనం అటు ఇటు తిరుగుతుంటాం, చెట్లకు నీళ్లు పోస్తుంటాం, ఆ కుండీలు తీసి పెడుతుంటాం, మట్టి తీస్తుంటాం, ఈ పనులన్నీ చేస్తాం కాబట్టి ఎక్సర్సైజ్, అదొక ఎక్సర్సైజ్. దాని వల్ల అవసరం లేకుండా లేదు. సో మనకి ఇట్లా ఉపయోగాలు చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి వచ్చేసి మనకు పైన టెర్రస్ పైన పెట్టేందుకు కింద మనకు గ్రౌండ్ లో వచ్చేసి మిద్దెలు ఇంట్లో లోపల ఆల్మోస్ట్ మనకు ఒక 40 to 50% కూల్ టెంపరేచర్ తగ్గుతుంది, కూల్ అవుతుంది. సో మనకు అది కూడా ఉపయోగపడినట్టు. మనకు వచ్చేసి వంకాయలు కానీ టమోటాలు కానీ ఆకుకూరలు కానీ
బయట పండించిన దానికంటే కూడా దీంట్లో మనం తిన్న తృప్తి, సాటిస్ఫాక్షన్ అసలు ఆ టేస్టే వేరే అసలు. మరి అంటే మీ సైడ్ నుంచి చాలామంది ఏంటంటే టెర్రస్ గార్డెన్ అంటే ఖర్చు పెట్టాలి, లేదంటే బాగా కష్టపడాలి అనే ఒక దీనిలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ దీంట్లో కష్టపడేదంటూ ఏం లేదు సార్. మీకు ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అదొక ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ప్లస్ మనకు ఇంట్లో వేస్టేజ్ అని చెప్పేసి బయట పారేయడం కంటే కిచెన్, మనకు వచ్చిన కిచెన్ ఏది వేస్ట్ చేసిన అవసరం లేదు. ఓకే. ప్లస్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి కూడా ఏది పారేయను అసలుకి. ఓకే, కంటైనర్స్ గా ఉపయోగించుకోవచ్చు, కంటైనర్ గా వాడుకోవచ్చు దాటిని. అదే నేను వచ్చేసి స్టాండ్స్ గా వాటర్ బాటిల్స్ అన్ని స్టాండ్స్ గా వాడుకున్నాను. ప్లస్ వచ్చేసి మనం మొన్న బాత్రూమ్ రిపేర్ అయితే ఆ డోర్స్ దాన్ని కూడా పారేయకుండా దీనికే వాడేసుకున్నాం, ఇక్కడే ఉన్నాయి. ప్లస్ ట్యాంక్ పైన లీక్ అయితే ట్యాంక్ మార్చాం, ఆ ట్యాంక్ ను కూడా ఒకటి కంపోస్ట్ కి వీటికే వాడేసుకున్నాం. ఆ ట్యాంక్ లోనే అంటే ఆకుకూరలు పెంచుతున్నారు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. ప్లస్ వచ్చేసి ఇంట్లో స్టవ్లు మార్చాం. పాతవి ఇనుప స్టవ్లు ఉంటాయి కదా మన స్టీల్వి, అవి కూడా స్టాండ్ల కింద పెట్టేశాను. ఓకే. సో ఏది వేస్ట్ అనేది ఏది చేయాల్సిన అవసరం లేదు. బాత్రూమ్ లో ఇది మన టబ్స్ మన చేంజ్ చేసినప్పుడు వాటర్ సంప్ వస్తుంది కదా, అవి కూడా దీనికే వాడేస్తాను. ఓకే. దాంట్లో కూడా చెట్లు వేస్తాను. సో అంటే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఖర్చు లేకుండా లో కాస్ట్ లో వాడు గార్డెన్ డెవలప్ చేసుకుని ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తీసుకోవచ్చు, చేసుకుంటే మంచిది. ఓకే అండి. అంటే మీ మిద్దె తోటని ఇంత చక్కగా అంటే లో కాస్ట్లో ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.